నేను ఒక కథ చెప్తున్నాను. గుర్జిప్ అనే గ్రేట్ మాస్టర్ ఉన్నాడు. ఆయన 11 సంవత్సరాల వయసులో తన తండ్రి గారి వద్ద నుండి పాఠం నేర్చుకున్నాడు. ముసలి తండ్రి చనిపోతున్నాడు. కొడుకేమో 11 ఏళ్ల వయసు వాడు. చనిపోయే ముందు ఏదన్నా చెప్పి చావాలి. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాడో తెలుసా? నిన్ను ఎవడైనా తిట్టాడు అనుకో, నీకు వెంటనే కోపం వస్తుంది. వెంటనే వాడిని కొట్టాలి, తిట్టాలి, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. తప్పకుండా చెయ్యి. తప్పకుండా వాడిని తిట్టు, తప్పకుండా వాడిని కొట్టు. కానీ 24 గంటల తర్వాత అన్నాడు, ఒక రోజంతా శాంతంగా ఉండు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు. అది ఒక అద్భుతమైన బోధ. వాడు ఏదైనా ఒకటి చేస్తే నువ్వు తిరిగి ఏదో ఒకటి చెయ్యాలి. వాడు నీ మీద కోప్పడతాడు, నువ్వు కూడా వాడి మీద కోప్పడాలి. అయితే వెంటనే కోప్పడకూడదు. ఒకరోజు గడిచిన తర్వాత అప్పటికి నీకు ఇంకా కోపం ఉంటే అప్పుడు వాడిని కోప్పడవచ్చు. వెంటనే ఎప్పుడు ప్రతిస్పందించకూడదు. అంటే 24 గంటల తర్వాత ఇంకేం ఉంటుంది కోపం? ఏదైనా కాస్తో కూస్తో మిగిలి ఉంటే వాడి ఇంటికి పోయి వాడి చెంప మీద ఒక్కటి కొట్టిరా. ఇదే శాంత ధర్మం. థ్యాంక్ యూ.